సో మరి హ్యాపీగా ఫీల్ అయ్యిందా గోపి? అది గోపిని అడుగులు మీరు. నువ్వు చెప్పు ఏమన్నా చెప్పిండా అని. లేదు నాకు చెప్పండి మంచిగా చేసినావు మధు. హ్యాపీగా అంటే అప్పుడు నాకు గుండెలో పోకదన్నట్టుండే. ఏంటంటే ఒక రోజు షూటింగ్ అయిపోతుంది కానీ 200 కెమెరా తెచ్చుకొని ఓటేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగుడు తిరిగి పెడతా దోస్తాన్లలో, మంచిగా ఎవరికైనా సహాయం అంటే పోయి ఇచ్చేస్తా. కానీ ఇట్లా ఏదైనా పెట్టి వేరే మీద ఇన్వెస్ట్ చేయమంటే నాకు ధైర్యం కాదు. సొంత మా అన్న డాన్స్ పెట్టుకుని ఎప్పుడు ధైర్యం చేయాలి. అది అరుణ్ వాడికి తెలుసు, నాకు తెలుసు, నేను అసలు ధైర్యం చేయాలి. అయితే సాంగ్ చేద్దాం మధు, ఎందుకంటే నీకు చూడలేకపోతున్నావు, మనం చేద్దాము, నువ్వు కంపల్సరీ కొట్టేసేయాలి, దీని నుంచి మళ్ళీ నువ్వు నన్ను అడిగేటట్టు ఉండదు, నువ్వు ఎవరిని అడగొద్దు, నీకే ఫోన్ రావాలా అని చెప్పేసి చెప్పిన. ఎందుకంటే నీ దగ్గర క్యాపబుల్ ఉంది, చేయగలుగుతావు అని చెప్పిన. సరే పెట్టుకుందాం 200 తీసుకుందాం అనే వరకంటే ఆడు డీజే మిక్సింగ్ కొడుతుంది నాన్నగారి దగ్గరికి డీజే మ్యూజిక్ నాన్నగారి దగ్గరికి పోయేసరికి అక్కడ మిక్సింగ్ కొట్టిస్తా ఉన్నాం. పాట నార్మల్ పాట కాకుండా ఇంకా కొంచెం యాడ్ చేసిన, దానికి క్రేజీగా ఉండాలని యాడ్ చేసినాక అన్న పాట ఎందుకు గుదాలుగా వచ్చినట్టుంది అన్న, దీనికి మంచి డిఓపిని పెట్టు, ఇది లేచిపోతా అన్నాడు. నాకు లేని కాన్ఫిడెన్స్ అప్పుడు 2 వీలు కొట్టున్నా కాబట్టి ఇంకా హై అయిపోయింది.